నా బాబు లేకుండా పుట్టినప్పటి నుంచి నన్ను దురదృష్టం వెంటాడుతోంది. పుట్టి కన్నవాళ్ళని పోగొట్టుకున్నాను, ఇప్పుడు కన్న బిడ్డని పోగొట్టుకున్నాను. నా వల్లే ఈ కుటుంబానికి కష్టాలన్నీ దాపురించాయి. ఇంకా నేను బ్రతకడం అనవసరం. నేను చావడం వల్ల కనీసం ఆయన ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఏ కష్టాలు లేకుండా హాయిగా ఉండొచ్చు. అవును, నేను చచ్చిపోవాలి. ఎంత పంచితావు మనం బాబు, కారులో పడుకోబెట్టండి. నేనెంత దురదృష్టవంతుని బాబు. గోరుముద్దలు తినిపించవలసిన ఈ చేత్తోనే గుప్పెడు మట్టి తీసి నిన్ను కప్పాల్సి వస్తుంది. కన్న బిడ్డకు వైద్యం చేయించి బ్రతికించుకోలేని అసమర్థుని బాబు. ఈ కర్మ ఏ తండ్రికి పట్టకూడదు నాయనా. జ్యోతి కారు కింద రాతపడి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది. వాడు తీసుకెళ్లి పడుకోబెట్టి పక్కనే ఉండి చూసుకో. ఓకే డాక్టర్. చంపేశావా? నా భార్యను చంపేశావా? నా బిడ్డను పొట్టను పెట్టుకుంది కాక నా భార్యను కూడా పొట్టను పెట్టుకున్నావా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? రాక్షసి! సిస్టర్, సారీ సార్, ఇంకో గంట వరకు పేషెంట్ని చూడడానికి వీలేదు. బాబు కిరణ్, మీరా మీ కారాల కూతురు మా బ్రతుకులు ఎంతవరకు నాశనం చేసిందో చూసిపోదామని వచ్చారా? లేదు బాబు, నువ్వు పొరపడ్డావని చెప్పడానికి వచ్చా. మీరు చెప్పేది నిజమేనా? అంటే జ్యోతి నేను అపార్థం చేసుకున్నానా? నువ్వే కాదు బాబు, చిన్నప్పటి నుంచి పెంచిన నేను కూడా అపార్థం చేసుకున్నాను. సార్, మీకు ఫోన్ వచ్చింది. 1 minute. ఏమండి, నన్ను ఎందుకు బ్రతికించారు? నేను ఇంకా బ్రతకూడదండి, బ్రతకూడదు. అలాంటి మాట్లాడకూడదు. అవునండి, మీకు జ్యోతికి మధ్య అడ్డుగా నేను ఉండకూడదండి. నేను మధ్యలో వచ్చిందాన్ని, మధ్యలోనే వెళ్ళిపోవాలి. న్యాయంగా నా స్థానం ఆమెదేనండి. ప్రేమించుకున్న మీరు నా కారణంగానే పెళ్లి చేసుకోలేకపోయారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంకా మీరు ఏ కష్టాలు పడకూడదండి. అందుకే నేను చచ్చిపోవాలి. లేదు రాధ, నువ్వు బ్రతకాలని సుఖంగా ఉండాలని జ్యోతి నీకు ప్రాణం పోసింది. ఏమిటి ఆమె? అమ్మా జ్యోతి, నీ నిర్ణయం మార్చుకోవా అమ్మా. ఫారెన్ వెళ్ళడం మానవు కదూ. ఇంత జరిగాక ఈ వాతావరణంలో నాకు మనశ్శాంతి ఉండదు డాడీ. కిరణ్ రాధల్ని చూస్తూ ఆ శాంతితో ఆవేదనగా నేను బ్రతకలేను. అతను ఎందుకు నేను మర్చిపోలేకుండా ఉన్నాను. నా గురించి తెలుసుకున్న రాధ కూడా నేను ఇక్కడే ఉంటే హాయిగా కాపురం చేయలేదు. అందుకే విదేశాలకు వెళ్ళి పసిబిడ్డలకు వైద్యం చేస్తూ ఒంటరిగా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను. జ్యోతి,
ఈ వయస్సులో నన్ను ఇక్కడ ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా? నాకెంత శిక్ష విధించావు తల్లి. అలా అనకండి. అనాథ నేను నన్ను ఇంతకాలం కన్న కూతుర్లా చూసుకున్నాను. అదే మమతని రాధ మీద కూడా చూపించాను. ఎంత దగ్గర వాళ్ళైనా ఏదో ఒకనాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారేమో. జీవితం అంతే, అదే కాబోలు. వెళ్ళొస్తాను. ఏమండి, వెంటనే ఆమెను చూడాలి. నాకు ప్రాణం పోసి నా కాపురం నిలబెట్టిన ఆమెను వెంటనే చూడాలి. ఈ పరిస్థితిలో నేనేమైపోయినా పర్వాలేదు, పదండి వెళ్దాం. జ్యోతి విదేశాలకు వెళ్తాం. అవును బాబు. అర్జెంట్గా ఎయిర్పోర్ట్ పోనీ. రేపు త్వరగా పోనీ. ఏమండి, ఆమెను కలుసుకోగలమంటారా? మన ప్రయత్నం మనం చేద్దాం. Indian Airlines announces the flight 170 to Bombay. All the passengers are requested to keep their boarding card handy and go to the aircraft. Do you have any hand baggage? No hand baggage, please. ఎలాగైనా అవును, ఆపండి ఆపండి. పరిగెత్తను సరిగదా, అసలు నడవను. అమ్మాయి గారు తెలిస్తే ప్రాణం చేస్తారండి బాబు. ఏదో ఉపాయం నువ్వే ఆలోచించు. లేదు బాబు, పరిగెత్తాలి. నా వల్ల కాదయ్యా. అంత పెద్ద మనిషిని పెట్టుకుని పరిగెత్తమంటే ఏమన్నా ధర్మంగా ఉందా? ఎంత కాలానికో మంచి యువకుని చూశానయ్యా, కాస్త గడ్డెట్టు. ఇంతకే ఎవరు అయ్యా నువ్వు? అదేనండి, మీ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిపోయిన ధర్మ గారు లేరండి.